పార్టీ నాయకులు మరి చేస్తున్న తప్పిదాలకు సిగ్గుశరం తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి తిట్టిండే తప్పిస్తే అది వ్యక్తిగతంగా తిట్లు కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలు గమనించారు కాబట్టే రేవంత్ రెడ్డి గారు ఎంత తిడితే అంత ప్లస్ ఈ రోజు కేసీఆర్ గారి వైపు మళ్తా ఉన్నది గాలి అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిజంగానే మన రాజకీయాలు చేయాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు తన తప్పును సదురుకొని మళ్ళా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ప్రజలు మరి నిజంగానే ఓట్లు వేయాలని ఒకవేళ నిజంగానే ఆయనకు తలంపు ఉంటే ఆయన తిట్టదండకాలు మానుకోవాలి. ఆయన మంచి మర్యాద పూర్వకంగా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఒక హోదా హుందాతనంతో ప్రవర్తించడం వల్ల మాత్రమే ఇది నిజంగా సఖ్యత చేకూరుతుంది. కానీ లేదు అని అంటే రాను 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 అదే తిట్లు కేటీఆర్ గారిది కరెక్ట్, రేవంత్ రెడ్డి తప్పనే పరిస్థితి మాత్రం వస్తుందండి. ఇది ఒక్కటి మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడు విజయారాయ్ గారు వాస్తవానికి రేవంత్ రెడ్డి తిట్ల దండకాన్ని మనం అందరం చూస్తున్నాం. మరి ఆయనకి ఎందుకు ఈ అసహనం అంటే కేసీఆర్ పదే పదే తిట్టడం వల్ల మరి కేసీఆర్ పేరును తెలంగాణ ప్రజలకు ఆయనే పరోక్షంగా తీసుకెళ్తున్నాడు కదా. సో ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ కదా, కేసీఆర్కి మైలేజ్ వస్తుంది కదా. సో ఆయనలో అసహనం అందుకోసం కారణమా, లేకుంటే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది సో వీళ్ళెందుకు ఇంకా మరి సందడి చేయడం ఎందుకని చెప్పడమా, ఎట్లా అంటారు దీన్ని? ఎగ్జాక్ట్లీ అండి, మీరు సరిగ్గా గుర్తుపట్టారు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు సోనియమ్మ కాళ్ళు పట్టుకునే కాంగ్రెస్ పార్టీని శ్లాఘించే అన్ని చేసే ఏమేం చేయాలని అన్ని చేసినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఒక చిన్న తప్పు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు అనే ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ రోజు మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఈ లోకల్ బాడీ ఎన్నికలలో అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా నిజంగా కూడా సుక్తాసాప్ అయ్యే పరిస్థితి దాపురించిందంటే ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈడ రావడం ఇష్టం లేక ముఖ్యమంత్రి గారు ఆ విధంగా తెలిసే ప్రవర్తిస్తున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ ఖతం చెయ్యాలి ఆయన ఉద్దేశం అది. ఇది స్పష్టత. మాకు వచ్చే నష్టం లేదు. మాకు శాతం రేవంత్ రెడ్డి ఎంత తిడితే ఈసారి ఖచ్చితంగా మాకు అంత మంచిగానే ఉంటది. ఇక తిట్టు, నీవెంత తిడతావో తిట్టు, ప్రజలు నీకు రివెంజ్ ఇస్తారు. కానీ ఆయన సొంత పార్టీ పెట్టడానికే కాంగ్రెస్ ను సంపదలుచుకున్నాడు. ఇది వాస్తవం. విజయారాయ్ గారు మొత్తానికి చిల్క జోషం చెప్పినట్టు చెప్పడం జరిగింది. ఒకటేందంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని చిలక జోషం ఇక్కడ చూడండి, చిలక జోషం చెప్పుకొని బ్రతుకు వెళ్ళ తీసుకునే పౌరులను, ఓటర్లను శివలాల్ గారు ఇంత నీచంగా మరి అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రజలు వింటా ఉన్నారు. అక్కడ శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్టు, పంచాయతీలు చెప్పే పెద్ద పెద్ద పంచాయతీలు చెప్పే జర్నలిస్టు, మరి మీరు కూడా వింటా ఉన్నారు. మీరాగండి ఒక నిమిషం. శివకుమార్ లాల్ గారు గతంలో అంటే చాలా సార్లు చూసినాం. ఇప్పుడు ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు 2 years. అసలు ఆయన ఎవరి గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి పేరే తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా ఇప్పుడు ఆయన పనేదో ఆయన చేసుకోవచ్చు. ఆయనకు నెత్తి నొప్పులు బాగున్నాయి, 6 గ్యారంటీలు, 417 హామీలు. సో వీటన్నిటికీ ఆర్థిక లోటు ఇవి సర్దుకునే వరకు ఆయన సరిపోతుంది. ఒకవేళ నిజంగానే డైవర్షన్ చేద్దాం అనుకుంటే ప్రజలతోని ఆయనకు ప్రభుత్వంకు సంబంధం. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లు ఉంటేంది, అసెంబ్లీకి వస్తేంది, రాకుంటేంది, ఆయనకున్న టెక్నికాలిటీ ఏదో ఆయన చూసుకుంటాడు. ఆయన ఎమ్మెల్యే పదవికి ఆయన న్యాయం చేస్తాడు. గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆయనకు సంబంధం. ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేటీఆర్కు, హరీష్ రావుకు పదే పదే వాళ్ళని గుర్తు చేసుకొని పబ్లిసిటీ చేసి వాళ్ళ మైలేజ్ని పెంచుతున్నాడా, ఈయన ఇమేజ్ని తగ్గించుకుంటున్నా, వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకొని ఆ పార్టీకి ఖచ్చితంగా మరి ఆ ఇమేజ్ని పెంచుతున్నారా? సో దీంట్లో మీకు అప్పుడప్పుడు ఈ డౌట్ వస్తున్నదా లేదా? ప్రజల్ని డైవర్ట్ చేయడం ఒక అంశం, ఆయన సక్సెస్ అయిండు రేవంత్ రెడ్డి. కానీ ప్రతిరోజు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న సీఎం, ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, మంత్రులు ఉన్నారు, ఆ పాలన చూసుకోవడానికి సమయం సరిపోదు. ఎందుకంటే వచ్చేది 1%